జై గురుదత్త. శ్రీ గురుదత్త. దత్తాత్రేయ షోడశావతారాలలో 7వ అవతారం సిద్ధిరాజు. అవతార సమయం మాఘమాస పూర్ణిమ, గురువారం, మఘానక్షత్రం, ఉదయం దర్శనం. ధ్యాన శ్లోకం: సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధిరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమో నమః. దత్తాత్రేయ స్వామి యొక్క సిద్ధిరాజు అవతారగాథ బదరికావనంలో ప్రారంభమవుతుంది. స్వామివారు రహస్యంగా సంచరిస్తూ బదరికావనానికి చేరుకున్నప్పుడు అక్కడ యోగంలో సిద్ధులైనప్పటికీ ఇంకా కోరికలు, కోపం, అహంకారంతో పరస్పరం వాదించుకుంటున్న సిద్ధులను చూశారు. దత్తప్రభువు వారి వెనుక కూర్చున్నప్పుడు ఆయనలోని అపార తేజస్సును గమనించిన సిద్ధులు ఆశ్చర్యచకితులై ఆయనను అనేక ప్రశ్నలు అడిగారు. వారి ప్రశ్నలకు సమాధానంగా తనకు బోధించేవారుగాని గురువులుగాని లేనని, కర్మలతో తనకు పనిలేదని, పరమానందమే తన మార్గమని దత్తాత్రేయస్వామి వివరించారు. ఈ సంభాషణ జరుగుతున్న సమయంలో ఆకాశమార్గంలో ప్రయాణిస్తున్న వసువులు, రుద్రులు, ఆదిత్యులు వంటి దేవతలు దత్తప్రభువు మహిమ వల్ల ముందుకు సాగలేక భూమిపైకి దిగవలసి వచ్చింది. అయితే దేవతలు కిందకు దిగడానికి తమ సిద్ధుల శక్తులే కారణమని భావించిన గర్వించిన సిద్ధులను చూసి దత్తప్రభువు దేవతలను తిరిగి పైకి పంపమని ఆదేశించారు. సిద్ధులు తమ శక్తులతో ఎంత ప్రయత్నించినా విఫలమయ్యారు. అప్పుడు దత్తాత్రేయస్వామి కేవలం పైకి వెళ్ళండి అని అనుగ్రహించగానే దేవతలు తక్షణమే తిరిగి ఆకాశమార్గంలోకి వెళ్ళిపోయారు. దీనితో సిద్ధులు తమ అహంకారాన్ని విడిచి స్వామి పాదాలను శరణు వేడగా దత్తప్రభువు సిద్ధిరాజు రూపంలో వారికి యోగసిద్ధి మరియు మంత్రోపదేశాన్ని ప్రసాదించి అనుగ్రహించారు. ఈ విశిష్ట అవతారం మాఘమాస పూర్ణిమ, గురువారం, మఘానక్షత్రం నాడు సంభవించింది. అహంకారాన్ని విడిచిపెట్టి సిద్ధిరాజును భక్తితో అర్చించేవారికి కార్యసిద్ధి, యోగసిద్ధి మరియు దుఃఖవిముక్తి కలుగుతాయని ఈ గాథ బోధిస్తోంది. ఓం సిద్ధిరాజ దత్తాత్రేయ నమో నమః.